ఏం గురు కులాసాయానా? వాళ్ళు ఫైట్ చేసుకుందామా? మీకు నాకు శత్రుత్వమే ఉంది ఫైట్ చేసుకోవడానికి. నన్ను వెళ్ళనివ్వండి. ఏమిటి అంత అర్జెంటు? పిల్లలకి పాలిచ్చుకోవాలా? వెళ్ళు. అరేరే కాస్త చూసినడు నాయన, ఎదురు దెబ్బ తింటావు. నాన్నగారు, 1,00,000 రూపాయలకి చెక్కు తెచ్చాను. మా మామగారు పంపించారు. రేపు పొద్దునే బ్యాంకులో వేసేయండి. అవును మామగారు, అగ్రిమెంట్ కూడా చేసి పంపించారు. ఒకసారి మీరు చదివి సంతకం చేయండి. ఆ అగ్రిమెంట్లు లావాదేవీలు నాకేం తెలుస్తాయమ్మా? అంత పెద్ద వకీలు మీ నాన్నగారు రాశారంటే సరిగానే ఉంటుందిలే. ఏమైనా ఆస్తికి సంబంధించింది కదా, కుడి చేత్తో సంతకం చేసేప్పుడు ఎడం చేతిని కూడా నమ్మకూడదన్నారు. బాగా చదివే సంతకం పెట్టండి నాన్నగారు. చదివే సంతకం పెడతాను, అక్కడ పెట్టి వెళ్ళండి. అలాగే. ఎరా ఇప్పుడే వచ్చావా? ఏమిట్రా నాన్నగారు? ఏమిటో చెప్పరా. ఈ ఇల్లు అమ్మటం నాకు ఇష్టం లేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా ఉన్న ఈ రోజుల్లో ఉన్న ఆస్తి అమ్మడం నాకు మాత్రం ఇష్టమట్రా. తప్పడం లేదురా. మనం ఇల్లు అమ్మక్కలేదు నాన్నగారు. మరి డబ్బు నేను తెచ్చాను.
నువ్వు తెచ్చావా? ఎంత? ఇదిగో మనకు కావాల్సిన 1,00,000. ఎక్కడి నుంచి తెచ్చావు ఈ డబ్బు? అది అది దౌర్భాగ్యుడా. ఆస్తి లేకపోయినా గౌరవంగా బ్రతికాను రా నేను. ఉన్నవాణ్ణి కాకపోయినా అభిమానం ఉన్నవాడిని అనిపించుకున్నాను రా ఇన్నాళ్ళు. నా కడుపున పుట్టి దొంగతనం చేయడానికి, ఈ ఇంటి పరువు గంగపాలు చేయడానికి నీకు మనసులా ఒప్పిందిరా? ఇంకా అక్కడే నిలబడమే. ఈ పాపిష్టి డబ్బు నా కళ్ళ ముందు తీశాయి. దీంతో శుభకార్యం జరిపినా శుభం జరగదరా. వెనక్కి నుంచి నేను మీ కొడుకు నాన్నగారు. ఈ ఇంటి పరువు నిలబెట్టడానికి ప్రాణమైనా ఇస్తాను కానీ ప్రాణం పోయినా తలంపులు తెచ్చే పని మాత్రం చేయను. ఇది దొంగ డబ్బు కాదు నాన్నగారు. శాంతక్క ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను. ఇచ్చిందా? మన ఇల్లు అమ్మటం ఇష్టం లేక అక్కని బావని అప్పుగా అడిగాను, ఇచ్చారు. మనకి వీలు చిక్కిన తర్వాత మెల్లగా తీర్చొచ్చన్నారు. మరి ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదురా? మీరు చెప్పకుండా స్వతంత్రించి పని చేసినందుకు కోపడతారేమోనని చెప్పలేదు. చిన్న, అంత డబ్బు నీ దగ్గర ఒక్కసారి చూసేసరికి ఆవేశం వచ్చింది, వివేకం పోయింది. ఎవరిని నమ్మలేకపోతున్నాను రా. ఆఖరికి నన్ను నేనే నమ్ముకోలేని స్థితి వచ్చింది. వెళ్ళు, డబ్బు బీరువాలో పెట్టు. ఏమిట్రా ఇది? నాన్నగారు, రేపు నేను నెహ్రూ గోల్డ్ కప్ మ్యాచ్ ఆడడానికి ఢిల్లీ వెళ్తున్నాను. మరి లక్ష్మి పెళ్లి? అదే, నేను ఉండటం వీలు పడదు. నేను ఈ మ్యాచ్లో గెలిస్తే నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఒక రకంగా ఈ మ్యాచ్ నాకు జీవన్మరణ సమస్య. ఇందులో గెలవాలని, గెలిచి నవ్వుతూ తిరిగి రావాలని నన్ను దీవించండి నాన్నగారు. నువ్వు మ్యాచ్ ఆడితే ఓడడం అంటూ ఉండదని చాలా మంది చెప్తారు. నువ్వేమిటి అలా భయపడుతున్నావు? ఇది మామూలు ఆట కాదు నాన్నగారు, నా బ్రతుకు సంబంధించింది. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. ఆల్ ది బెస్ట్. లక్ష్మి, లక్ష్మి. ఏమిటన్నయ్యా? సారీ అమ్మా, నిద్రపాటు చేశానా? నాన్నగారు నేను మ్యాచ్ గెలిచాం తెలుసా? మ్యాచ్ ఏమిటి? నాన్నగారు ఆడారా? ఆటం అంటే నిజంగా ఆటం కదమ్మా. నారాయణ అన్నయ్య వదిన ఇల్లు అమ్మాలన్నారు కదా, వాళ్ళు మనకి ఎక్స్పర్టీ అనమాట. వాళ్ళ మీద మేము మ్యాచ్ గెలిచాం. నాకే అర్థం కావడం లేదు. మనం ఈ ఇల్లు అమ్మటం లేదు, మళ్ళీ తాకట్టు పెట్టడం లేదు. అయినా సరే ఇప్పుడు మనకి చేతి నిండా డబ్బు ఉంది. ఇక నుంచి ఈ ఇంట్లో నో ఏడుపులు, నో ఏడుపు మొహాలు, నో కష్టాలు, నో బాధలు. నువ్వు కోరుకున్నట్లుగా నాన్నగారి డబ్బుతోనే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళటమే తరువాయి. ఉన్నట్టుండి అంత డబ్బెలా వచ్చిందన్నయ్యా? సస్పెన్స్. రేపు పొద్దున వదిన అడిగితే నీకు అన్ని వివరంగా చెబుతుంది. ఇక నువ్వు ఈ డబ్బుల గొడవ మర్చిపోయి కాబోయే శ్రీవారి గురించి కలలు కంటూ పడుకో. ఓకే? గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ బై. వదినా, సారీ వదినా. ఎప్పుడనగా వెళ్ళావయ్యా? ఇప్పటికిల్లు గుర్తుకొచ్చిందా? ఏ ఊళ్ళో వచ్చావు? ఊళ్ళో వెళ్ళకపోయినా ఊరిలో వచ్చాను వదినా. శాంతక్క ఇంటికి వెళ్ళి వచ్చాను.
అయ్యోయ్యో వెళ్లే ముందు నాతో చెప్తే ఊరగాయలు అవి ఇచ్చేదాను కదయ్యా. ఊరికే చూసొద్దామని వెళ్ళాను వదిన. ఏదో మాటల్లో లక్ష్మి పెళ్లి సంగతి, ఈ ఇల్లు అమ్మటం గురించి చెప్పాను అంతే. నిన్ననే వాళ్ళకి రావాల్సిన బాకీ ఏదో వచ్చిందట. బీరువాలోంచి టక్కున 1,00,000 రూపాయలు తీసి నాకు ఇచ్చింది. నిజంగానా? ఇప్పుడే నాన్నగారికి ఇచ్చొచ్చాను. ఆయన ఎంత సంబరపడిపోయారో తెలుసా? ఆయన ముఖంలో ఇంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు వదిన. నిజంగా ఆవిడది ఎంత మంచి మనసయ్యా. సమయానికి ఆదుకుని ఈ ఇంటి పరువు నిలబెట్టింది. ఏమైతేనే మొత్తానికి ఇంటి సమస్య తీరిపోయింది. వదిన, నువ్వు ఒకసారి ఇలా కూర్చో. ఇది వచ్చిన బాబు చూడు, మరీ నీకు భక్తి ఎక్కువైపోతే నా గర్వం వచ్చేస్తుందయో. గర్వమా? దానికి నువ్వంటే చాలా భయం వదిన. నీ దగ్గరికి రాదు వదిన. ఇలా నీ కాళ్ళకు దండం పెట్టి నేను గ్రౌండ్స్కి వెళ్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? దుర్గమ్మ వర్ల నువ్వు నాకు కొండంత అండగా ఉన్నావనిపిస్తుంది. చాలే, మాటలు మరీ ఎక్కువ నేర్చావు. వదిన, రేపు నా ఫైనల్ మ్యాచ్ వదిన. ఎంతో రిస్క్ చేసి ఆడుతున్నాను. నేను గెలుస్తానంటావా? తప్పకుండా గెలుస్తావయ్యా. నా దీవెనే కాదు, అమ్మవారి దీవెన కూడా నీకెప్పుడూ ఉంటుంది. తిను. వదిన, ఈ రోజు నీ చేత్తో తినాలనుంది. నాకు ముద్ద కలిపెట్టవు. ఉమ్.